ఒకతను వచ్చాడు. ఏమంటున్నాడంటే, గురువుగారు, నా భార్య కడుపుతో ఉంది, మా బంధువుల్లో ఒకరు చనిపోయారు, ఇప్పుడు ఆ చావుకి నేను వెళితే కీడు కొట్టుకుంటుంది అంటున్నారు, నా భార్య కడుపుతో ఉంది, నేను ఆ చావుకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? సర్వసాధారణంగా ఈ మాట మీరు ప్రతి మతంలో ఉన్న అయ్యవార్లను అడిగారనుకోండి, అమ్మో వెళ్ళదు, కీడు కొట్టుకుంటుంది, నీ భార్య గర్భానికి ప్రమాదం అంటారు. కానీ అల్లాహ్ ఏమంటున్నాడు, ప్రవక్త ఏం చెబుతున్నారు, ఆ చావుకు మీరు వెళ్ళాలి, వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొంటే మీకు 2 కిరాతుల పుణ్యం, అంటే 2 పర్వతాలంతటి పుణ్యం మీకు లభిస్తుందన్నమాట. అల్హమ్దులిల్లా. అల్లాహ్ ప్రవక్త ఏమంటున్నారు, చావుకు మీరు వెళ్ళాలి, జనాజాలో మీరు పాల్గొనాలి, మీకు 2 పర్వతాలంత పుణ్యం ఉంది అని చెప్పారు. అయ్యవాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళకూడదు, మీకు కీడు కొట్టుకుంటుంది అన్నారు. మరి గ్రంథ జ్ఞానం కలిగిన ఒక ముస్లిము ఎవరి మాట తీసుకోవాలి? అల్లా మాట, ప్రవక్త మాట తీసుకోవాలా, అయ్యవాళ్ళు చెప్పే మాట తీసుకోవాలా? అల్లా మాట, ప్రవక్త మాట తీసుకోవాలి. వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదు. అల్లా యొక్క ప్రవక్త మీకు దేన్నైతే ఇస్తాడో దాన్ని మీరు తీసుకోండి. వమా నహాకుమ్ అన్హు ఫంతహు. ప్రవక్త మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపుతాడో దానికి మీరు దూరంగా ఉండండి. ఇది అల్లా చెప్పిన మాట. కాబట్టి అయ్యవాళ్ళు చెప్పిన మాట కాదు మీరు తీసుకోవాల్సింది, అల్లా యొక్క ప్రవక్త దేన్నైతే మీకు చూయించాడో దాన్ని మీరు పట్టుకోవాలి, దేన్నైతే హరాం అన్నాడో దానికి మీరు దూరంగా ఉండాలి. అది అల్లాహకు, ఆయన ప్రవక్తకు మీరు చూపేటటువంటి విధేయత.